ఈనాటి దిగబడి ఉద్దేశము మరణించబడి దాదాపు అమృతయ్య మేము ఆత్మహత్య విశ్రాంతి కలగాలని దిగబడి పూజ జరుగుతున్నటువంటి వారు కుమారుడు వద్ద మరియు కుటుంబ సభ్యులు. పితా పుత్ర పవిత్ర
నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు, దేవుని నమ్మువాడు ధన్యుడు. మొదటి
క్రీస్తు
లూకా సువార్త 6వ అధ్యాయం పరిశుద్ధ వచనములు 17, 20వ వచనం నుండి 26వ వచనం వరకు. లూకా సువార్త 6వ అధ్యాయం 17వ వచనం మరియు 20వ వచనం నుండి 26వ వచనం వరకు. అటు పిమ్మట యేసు వారితో కూడా కొండ దిగి వచ్చి పెక్కుమంది అనుచరులతో మైదానము మార్పించారు. యూదయ దేశమంతటి నుండి, యెరూషలేము నుండి, తూరు, సీదోన సముద్ర తీర పట్టణం నుండి ప్రజలు అనేకులు అక్కడ చేరి యేసు శిష్యులపై కనులెత్తి చూచి ఇట్లు ఉపదేశింప ఆరంభించారు. పేదలకు మీరు ధన్యులు, దైవరాజ్యం మీరు. ఇప్పుడు ఆఖరి వరకు మీరు ధన్యులు, మీరు సమృద్ధి పరపడరు. ఇప్పుడు శోకించు మీరు ధన్యులు, మీరు ఆనందించరు. మనిషి కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. ఆ రోజున మీరు మహా ఆనందపడరు. ఏదైనా పరలోకమున మీ బహుమానము గొప్పది. వారి పితరులు ప్రవక్తలు పట్ల అట్లే ప్రవర్తించి, అయ్యో ధనికులారా మీ నాటము, మీరు మీ సుఖములను అనుభవించుతున్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారా మీ నాటము, మీరు ఆకలితో ప్రవర్తించురు. అయ్యో ఇప్పుడు నవ్వుతున్న వారా మీరు గుర్తించి నేర్చరు. ప్రజలందరూ మీరు ప్రశంసించినప్పుడు మీ కనకము, వీరి పితరులు కపట ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరుల పండగలో లూదుమాన పండగలో అయిపోయిన ఇంకా మధ్యాహ్నం వరకు చెల్లిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుల ఏదైనా ఒక నిమిషం మళ్ళీ నన్ను చూడదు, నేను చూస్తున్నాను. అందరం కలుగుతున్నాం. పరిశుద్ధమైన క్రీస్తు భగవంతుని బలిపీఠంలో చేరి ఉన్నాము. ఆయన దివ్య బలి మనసారా పదవి మీద కన్నుల పండుగ అనుభవించేందుకు ఈ దేవాలయం చేరి ఉన్నాము. సహిస్తున్నాడు, పలుకుతున్నాడు. ఈ లోకంలో మీరు జీవించినంత కాలము మీకు శ్రమలు, ఈ లోకంలో మీరు ఉన్నంత కాలము బాధలు, మీకు ఊపి ఉన్నంత వరకు ఏదో ఒక సమస్యతో మీరు సతమతమవుతూనే ఉంటారు. కానీ ప్రభు మనకు సెలవుతున్నాడు. ప్రభు మనకు ఆనందంగా నిలబడుతున్నాడు. ప్రభు మనకు ఆనందంగా నిలబడుతున్నాడు. ప్రభు పేరు పెట్టి పిలిచి పలకరించే హెచ్చరిస్తున్నారు. ఇదిగో మీరు పడవలు, ప్రభు ఆత్మనాపై ఉన్నది. లూకా సువార్త 4:18 వచనంలో అది పేదలకు సువార్తను బోధించడమే ఆయన నన్ను అభిషేకించారు. పీడితులకు, రోగులకు స్వస్థతను, విమోచనను కలిగించడం నేను చేరుకున్నాను. మన ప్రతి సమస్యను మన ప్రతి ఇరుగును జ్ఞాపకం చేసుకున్నాము. నా ప్రతి బాధను జ్ఞాపకం చేసుకున్నాము. ఇర్మియా ప్రవక్త పలికినటువంటి గొప్ప దేవుడు నా పక్షంలో ఉన్నప్పుడు
నా భగవంతుని వాక్యము, నా భగవంతుని ప్రతిజ్ఞ. ఆలోచించి Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య 6వ ఆదివారంలోకి ప్రవేశించున్నాం. ఈనాటి పరిస్థితులంతా ప్రభు మనందరికీ కూడా సవరించేది, మాట ఇచ్చేది, వాగ్దానం ఇచ్చేది, నిన్ను నన్ను ప్రోత్సహించేది, ప్రేరేపించేది, జీవితంలో నిలబెట్టుకునేందుకు మాట ఇస్తున్నాడు. ఈ లోకంలో జీవించడం మనకు కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ప్రతి సంవత్సరము వెంటాడుతూనే ఉంటుందంట. ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ కష్టాలు వెంటాడినప్పుడు నీవు ఎప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు. వాటిని ఎదిరించి, వాటిని సాధించి, ధైర్యంతో, నిర్భయంగా ఆ జడుగుదలలో చూపించినటువంటి ప్రేమ మార్గాలను నడిచి ఒక బాధ్యతగా ధన్యవాదాలు నీవు నిలబెట్టుకోవాలంటే, ఇలాంటి కష్టాలు బాగా ఎదుర్కొన్నప్పుడు కృంగిపోతున్నాడు. నరుల మీద, నీ ఆలోచన మీద, నీ ప్రవర్తన మీద నిలబడకుండా క్రీస్తు భగవంతుని మాట మీద, తండ్రిదేవుని వాగ్దానం మీద నిలబడి అలా జీవించదే ఈనాడు జీవించేసేటువంటి చేస్తున్నాను. వాక్యాలను, సువిశేషం విలువలతో కూడినటువంటి వాక్యాలను కాదు నేర్పిస్తున్నాడు. సంతోషంతో కూడినటువంటి ప్రజలను కూడా బోధిస్తున్నాడు. దుఃఖంతో కూడినటువంటి వారిని కూడా నేర్పిస్తున్నాడు. ఇదిగో మీరు ధన్యులు, ఆకలి కలిగినప్పుడు, బాధ వేసినప్పుడు, కష్టం కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు మీరు ధన్యులు. ఏదైనా దైవ రాజ్యము, దైవ సాన్నిధ్యము, ప్రభువు దీనులను వారు లేవనెత్తి తన ఆరోగ్యంలో తన ప్రేమవాసుని స్వర్గరాజ్యం వారసుగా చేసుకుంటున్నాడు. అలా నిలబడుతున్నప్పుడు, ప్రజలు సంతోష సమాధానం తొలగుతున్నప్పుడు, ఈ దైవ సాన్నిధ్యాన్ని, ఈ దేవాలయాన్ని, ఈ గుడిని, ఈ ప్రార్థనలు మర్చిపోయినప్పుడు, అయ్యో ధనికులారా మీరు అనంతం, మీకు శాపము, మీరు బాధపడదు. ఈ రెండు ఆలోచనలు, సంతోషంతోనూ, విచారంతోనూ, బాధతోనూ, ఆనందంతో దేవాలయం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి అది విశ్వాసపరమైన ప్రార్థన అయినప్పుడు మనకి ఫలితం ఉంటుందని ఈనాడు 2వ పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయంలో సూచిస్తున్నారు. ఈ సువిశేష విలువతో కూడినటువంటి ఈ వాక్యాలు, ఇదిగో మీరు శాపగ్రస్తులుగా ఉన్నప్పుడు, మీరు బాధలోనప్పుడు, మీరు నిరుత్సాహంలోనప్పుడు మీరు ధన్యులంటున్నారు. ఏ విధంగా ధన్యత పొందుతున్నాడు, ఏ విధంగా ఆలోచన పొందుతున్నాడు? ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం, ఆ అధ్యాయం చాలా పెద్దది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అధ్యాయం ఏంటంటే ఆ అధ్యాయం చాలా పెద్దది. దాన్ని ఒకసారి స్మరించుకోవడం. దైవ ఆజ్ఞను పాటించేవాడు, దేవుని నిర్ణయాలను అనుసరించేవాడు, తాను చూపించినటువంటి ప్రేమ ఆజ్ఞను పాటించేవాడు, తన జీవిత
తృప్తి మత్తులో దైవాన్ని, ఈ దైవము ఆధ్యాత్మికతను మీరు మర్చిపోతున్నారు. కనుక మీకు ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆత్మపరిశీలిస్తున్నాం, ఒకసారి జ్ఞానపూర్వకంగా ఆలోచిస్తున్నాము. ప్రభు ఆజ్ఞను పాటించి ధనవంతులైనప్పుడు, ప్రభు ఆజ్ఞను పాటించి నువ్వు ఆధ్యాత్మికమైన తృప్తిని పొందినప్పుడు క్రీస్తు భగవంతుని ఇంకొక రకంగా నేర్పిస్తున్నాడు. ఇదిగో ధనికులు మీరు అనంతము దైవ ఆజ్ఞను పాటించి తన జీవితంలో దైవ ఆశ పొంది తను చేసినటువంటి ప్రతి కార్యం నెరవేర్చబడి జీవితంలో సంతృప్తి పొంది ఉన్నతమైన స్థాయి పొందినప్పుడు, ఎదిగినప్పుడు, ఆ స్థానంలో నిలబడుతున్నప్పుడు ప్రభువు ఈ క్రీస్తు భక్తుడు అయ్యో ధనికుల మీరు పాత నిబంధనలో మన ఆజ్ఞలు ధర్మశాస్త్రము ప్రభు కూడా ఏమి నేర్పిస్తుంది, క్రీస్తు భగవంతుడు మళ్ళీ మనకి ఎదురుగా నేర్పిస్తున్నాడు. ఈరోజు ఈవినింగ్ దేవాలయం ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన విశ్వాసపరమైన కానప్పుడు, ఈ ప్రార్థన ఆధ్యాత్మికమైన కానప్పుడు, ఈ ప్రార్థన నమ్మకమైన కానప్పుడు అది వ్యర్థమని నా పౌరు గారు మనకు ఇదిగో ఈ యొక్క ధనికులు కడుపు నిండా వారు, చిన్న పెద్ద గౌరవం లేనటువంటి వారు, మర్యాద లేనటువంటి వారు, ఇదిగో సంతోషంతో కులతోన్నటువంటి వ్యక్తులకు ఇదే ఆలోచన, ఇదే మనస్తత్వం, ఇదే ప్రవర్తన. మేము పొందుకున్నాము మాకు సంపదని, మాకు ఆనందములు, ఇక దేనికి భయపడడానికి అవసరం లేదు, ఇక మేము దేనికి చొక్కవలసిన అవసరం లేదు, ఇక మేము దేని దగ్గర చేయవలసిన అవసరం ఉన్నాం, దేవుడు లేదు అనే ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తులు ఇదిగో స్వార్థను బోధించడం. ఆయన బోధన ఏంటి? లూకాసు సువార్త 6:17-18 చూస్తున్నాం. ఆయన పనికి ఎంతో మంది వస్తున్నారు. ఆయన వాక్కులు ఆలోచించేందుకు, ఆయన వాక్కులు వినేందుకు, రోగాలలో బాధలతో ఉన్నప్పుడు ఆయన పనికి చేస్తున్నారు. ఆయన పనికి చేసినప్పుడు ఆయన వాక్కులు ఆలోచించినప్పుడు ఆత్మీయమైన తృప్తి పొందుతున్నారు. ఆయన ఆ వాక్కులు ఆలోచించినప్పుడు ఎనలేని సంతోషాన్ని పొందుతున్నారు. పేదలకి స్వార్థ మొట్టమొదటి ఆయన చేయవలసిన కార్యము స్వార్థ పరిచయ, వాక్కును బోధించడం. ఆ వాక్కును ఈరోజు బోధించారు. నిరుత్సాహంతో ఉంటున్నారు, బాధతో ఉంటున్నారు, ఏ జీవన స్థితిగతులు ఈ విద్యారామాన్ని బాధపడుతున్నటువంటి వ్యక్తులను ఆయన బోధించారు. ఆయన దరికి చేసినటువంటి వ్యక్తులకు అనిపిస్తున్నారు. ఇదిగో తల్లిలో నేను బాధ్యతలు ఆనందించారు. ఇదిగో నా తీవ్ర ఎల్లప్పుడూ ఉంటున్నట్టున్నారు. బహుశా ఈరోజు మనందరం కూడా ఇదే పరిస్థితుల్లో ఏదో ఒక కోశ, కుటుంబ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఏదో ఒక సమాజ పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, బాబు వాక్కు కోసం తృప్తిని, ఉత్సాహాన్ని కలిగించండి. వాక్కు కోసం ఎదురు చూసేటువంటి మనసులను ద్వారా ఆలోచించుకోవడం, వాక్కును పాటించుకోవడం. ఎక్కడ మనం ఎక్కడ మనం ఏడుపు, ఎక్కడ మనం అసంతృప్తిగా ఉంటున్నాము, జీవితంలో ప్రతి మనకు అసంతృప్తిగానే ఉంటుంది, జీవితంలో ప్రతి మనకు ఆకలిగానే ఉంటుంది, జీవితంలో ప్రతి మనకు ఏడుపుగానే ఉంటుంది, జీవితంలో ప్రతి క్షణం మనకు బాధగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు మీరు అనుభవిస్తున్నప్పుడు ఇదిగో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, ఇలాంటి సమస్యలలో నీవు ఎవరికి నమ్ముకుంటున్నావు, ఎవరికి ఆధారపడుతున్నావు? నవ్వు మీద నమ్ముకున్నప్పుడు ఆ బాధ, ఆ కష్టము, ఆ ఇబ్బందిలో ఇంకనూ అధికమవుతుంది. దేవుడి మీద ఆధారపడినప్పుడు దాన్ని నీవు నెమ్మదపరుచుకోగలవు, దాన్ని నీవు ఉదితపరచుకోగలవు, దాన్ని నీవు పూర్తిగా అనుభవించగలవు. అనుభవించుకొని ఈ స్వర్గ భాగ్యాలకు, ఈ అష్ట భాగ్యాలకు, ఈ 4 సంతోషకరమైనటువంటి యొక్క విచారంలో కాకుండా క్రీస్తు వైపు చూసి ఆయన మాటలు ఆలకించబడి ఈ వ్యక్తులను నిలబెట్టుకోగలరు. నా ప్రభువు మనకు నేర్పించేది ఈ ఉత్సాహం. ఈ నిరుత్సాహంలో ఈ ఉత్సాహాన్ని మనకు ప్రియ సహోదరి సహోదరులు ఆత్మపరిచయం చేస్తున్నారు. ఇక్కడ 1 మనం చూసే కూడా 1 Corinthians 12:8 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 1
శుభమైన యొక్క మాటలు ఆలోచించుకునేందుకు ఆయన చేతి స్పర్శలు, ఆయన అంగి అంచులు చూసి తాకి అనుభవించి స్వస్థత పొందినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉంటున్నారు. ఈ సమయంలో కూడా పవిత్రమైన బలిపూజల ముందు చేరి ప్రార్థించుకోవడము, శ్రమించుకోవడము మన జీవితంలో కూడా ఆనందాన్ని, సంతోషాన్ని ప్రతినిత్యము, ప్రతి క్షణము మన కుటుంబం ఒక ధన్యతలు, భాగ్యమైనటువంటి కుటుంబంగా, పవిత్రమైన కుటుంబంగా మారేందుకు మనకున్నటువంటి సకల ప్రార్థన విన్నపాలన్నిటిని కూడా అతనిపై సర్వేశ్వరుడికి సమర్పించుకొని ప్రార్థించగలం. ఎన్నెన్నో అవసరాలతో ఉంటున్నాము, ఎన్నెన్నో ఆలోచనలతో ఉంటున్నాము, ఎన్నెన్నో ప్రణాళికలతో జీవితాలను కొనసాగించుకుంటున్నాము. అవన్నీ కూడా ఈ కాస్త ఆరాధన సమయంలో సర్వేశ్వరుడికి సమర్పించుకొని ప్రార్థించుకున్నాము. మీ భోజనము ఆకుని వారికి వడ్డింపుడు అని ప్రభుని పద్ధతులను అనుసరించి ఎందరో గురువులు, మఠవాసులు, సామాన్య క్రైస్తవులు, నిరుపేదలకు, అనాథలకు, ఎన్నో సేవా సంస్థలకు నెలకొల్పి సేవలందించుతున్నారు. అటువంటి క్రైస్తవులందరినీ వారికి అండదండగా నుండి ఆర్థిక సహాయం చేయించున్న ధర్మదాతలందరినీ నియమించండి. పేద సాధులు, అనాథులు, అడ్డురోగుల పట్ల మేము వాక్కు క్రియలలో దయగా ఉండుటకు కావలసిన ప్రేమను మాకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమగల తండ్రి, ఆనాడు మీరు సొలొమోను రాజును మీ మహా విజ్ఞానంతో నింపినట్లుగా మమ్ములను, మా బిడ్డలను మీ దైవ జ్ఞానంతో, మీ వివేకంతో నింపండి. మేమంతా విచక్షణ కలిగి జీవించుచు ఎల్లప్పుడూ మంచిని చేయు అనుగ్రహమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ కరుణాసాగర, మేమందరము పరస్పరము దయ, ప్రేమానురాగములు కలిగి కోపము, పగ, ఈర్ష మా చెత్తకు రానివ్వక జీవించు వరము అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో ప్రత్యేకంగా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు, పరీక్షల విద్యార్థులందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థించుకోవాలి. వారి పరీక్ష సమయంలో ప్రభు వారి మంచి ఆరోగ్యం, మనసు నెమ్మదిని, ప్రశాంతతను ప్రసాదించి వారు అంతా కూడా చదివినంతా కూడా మనసులో జ్ఞాపకం ఉంచుకునేందుకు ఆ జ్ఞాపక శక్తికి తన ఆత్మ వరాలు, వేగము, విజ్ఞానం, మంచి జ్ఞానము ప్రసాదించి ఆ పరీక్షలను మంచిగా రాసేందుకు కావలసినటువంటి ఆత్మ వరాలు ఈ బిడ్డలందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈ పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపించి, నడిపించి తమ పరీక్షలకు మంచి ఉత్తీర్ణత పొందేటువంటి యొక్క అనుగ్రహమును కురిపించేందుకు ప్రార్థిస్తున్నాను. ఈ పరీక్ష సమయంలో కూడా ప్రభు వారితో ఉండి వారిని విజయవంతంగా ముందుకు నడిపించాలని కాలమంతా కూడా తోడుగా ఉండాలని, మంచి ఆరోగ్యం ప్రసాదించాలని
ఈ మనవులన్నింటినీ మా ప్రభు అయిన యేసు క్రీస్తు పవిత్రమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నూతనత్వమును ప్రసాదించుగాక. నీ చిత్తము నెరవేర్చు వారికి శాశ్వత బహుమతి పొందుటకు మూలాధారముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో యుక్తము, న్యాయము, ధర్మము రక్షించాయి. నీ అమిత ప్రేమ వలన మానవం సృష్టించుతుంది. పాపము చేసిన అతన్ని న్యాయముగా శిక్షించుతుంది. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతన్ని రక్షించుతుంది. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించున్నారు. శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందలి బలవంతులు
ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుతున్నారు. వారితో మా స్వరంలో ఏకం చేసి నిన్ను దీన భావంతో స్తుతించుట ఏదైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచ మధ్యాహ్నం సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు నీ నామము నిర్మలమైన పరిణతించుటకై ప్రజలను నిత్యము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కాంతులను
ఇది విశ్వాస రహస్యం. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుత మాకు సెలవును. అద్భుతమైన ఉత్థానం మోక్షారోహణను స్మరించి అతడు మరలా నిరీక్షణలో ఎదుర్కొంటుని ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించున్నాము. నీ పవిత్ర శ్రీసం యొక్క కాంతను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణం ద్వారా నీకు సత్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరించు. మేము అతని శరీర రక్షణలతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉన్నట్లుగా దయచేస్తున్నాము. అతడు మమ్మల్ని విద్యార్థుల ద్వారా పొందినగాక నీవు ఎన్నిక ప్రజ్ఞాతులతో ముఖ్యముగా దేవమాతైన మరియమాతో ధన్యులైన యములతో సాక్షులతో సకల పునీతులతో పాటు మమ్మల్ని మోక్ష భాగ్యములకు వారసులను చేయండి. ఏదైనా విజ్ఞాన సాధన నిరోధక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీలో సత్యపడిన ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిపాదిస్తున్నాం. ఈ లోకమా యాత్రని నీ శ్రీసభను నీ సేవలు మా ఫ్రాంచైజీ జగద్గురువులు మా దారి వారి విద్యార్థులను తదితర విద్యార్థులను గురువులందరినీ నీవు సంపాదించిన ప్రజలందరినీ విశ్వాసములు ప్రేమయములు జరపడు. నీ చిత్త ప్రకారం నీ సముఖంలో చేరిన ఈ ప్రజల మనవులు ఆలోచించు. దయగా తండ్రి, 4 దశల జరిగిన మంది బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకుంటు. చనిపోయిన మా సహోదరి సహోదరులు వారితో అమృతయ మేరైన ఆత్మని సమర్పించుకుంటుగా వారికి మోక్షరాజ్య ప్రాప్తిని దయచేసి వేడుకుంటున్నాము. ఇంతలో నీ ప్రేమలు ఈ లోకంలో వెళ్ళిన వారందరినీ రైతుల రాజ్యంలో చేర్చుతాము. మేము అతను చేరి నీ వచనం వీక్షించు నీకు ఆనందము పొందుగా మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను ఈ లోకములకు దయచేయుచున్నాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల దైవీశ్వర పవిత్రాత్మతో యుగయుగములు మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థన శాస్త్రం. పరిలోకమందుండే మా యొక్క తండ్రి, మీ నామం పూజించబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాకు శోధనయంతో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, నీ కీడుల నుండి మాకు రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందరం మా రక్షకుడే యేసుక్రీస్తు ఆత్మను రక్షించుకోండి. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచ్చిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపకని క్రీస్తు విశ్వాసం వచ్చింది. నీ ఇష్ట ప్రకారం నీ సహజ శాంతిని ఐక్యతను అనుగ్రహించండి.
యుగములు జీవించు పరిపాలించుటకు ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండను గాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరు క్రీస్తు సమాధానం తెలుపుతాము. సర్వేశ్వరుని గొర్రెల లోకం యొక్క పాపములను పరిహరించేవారు మాకు దయచూడండి. సర్వేశ్వరుని గొర్రెల లోకం యొక్క పాపములను పరిహరించేవారు మాకు దయచూడండి. సర్వేశ్వరుని గొర్రెల లోకం యొక్క పాపములను పరిహరించేవారు మాకు శాంతి సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుటకు గొర్రెపిల్లలను వదిలివేయు వారు ధన్యులు. ప్రభువా, మీరు నాటి ప్రవేశించుటకు నేను పాత్రుడను. ఆయన మీ యొక్క మాట పలికిన నా స్వస్థత పొందుదును. ఉత్తమ మనసాపచుటము సర్వేశ్వర స్వామి దేవరవారు ఇది లేని సకల వేళ స్వరూపులై ఉండడం సకల వస్తువుల కంటే మాత్రం ఓ ప్రభువా, నీవు పరలోకమందున్నమైనట్లుగా పోషించున్నావు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజ్యం మాధుర్యము చదువుతున్న మేము మమ్మల్ని చూడా ఆకలి కలిగినట్టు కరుణించు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పూజ చేయడానికి అవకాశం ఇచ్చిన జనకులు ప్రభు మీరు